శుభ శుక్రవారం. ఎన్సిఆర్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. ఇప్పుడు శుక్రవారం నాడు ఒక మంచి మాట. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. మన సంస్కారం అనేది పుట్టినప్పుడే వచ్చేది, పుట్టుక రాదు. తల్లిదండ్రుల బోధన, సమాజ తీరు బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. ఈ సంస్కారం అనేది ఎట్లొస్తుంది ఎట్లంటే తల్లిదండ్రుల బోధ, తల్లిదండ్రులను మొదలు గురువులు, వాళ్ళ నుంచి మనకి ఉంటుంది. సమాజ తీరు, సమాజంలో మనం ఉండే పరిస్థితులు బట్టి, పక్కన ఉండే పరిస్థితులు బట్టి అది మారుతుంది. మనిషికి సంస్కారము అలవడుతుంది. మంచి మాట. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల బోధన, సమాజము తీర్పు బట్టి మనిషికి సంస్కారము అలవడుతుంది. జీవితము అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. మన జీవితము ఎప్పుడు ఒకేలా ఉండదు. నువ్వే వాడికి ఏడ్చే రోజు, ఎప్పుడో మనము జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండవద్దు. నువ్వే వానికి ఏడ్చే రోజు, ఏడ్చేవానికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడాలి. ఎప్పుడూ జీవితం అంటే ఒకేలా ఉండదు. కష్టమే రాకుండా ఉండలేదు. కష్టం అనేది వస్తుంది, ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవానికి ఏడుపు వస్తుంది, ఏడ్చేవానికి నవ్వు వస్తుంది. ఒకటే స్థిరం కాదు, తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పుట్టాలి. ఈ ఓపిక అనేది మనిషికి చాలా అవసరము. దీని గురించి మనము యోచన చేసి మన శాంతము, ఓపిక, దాన్ని కోపం రాకుండా ఉండేది, దీనంతా చేరి ఓపిక అంటారు. దీన్ని అలవర్చుకోవాలి. గుడ్ మార్నింగ్. శుభ శుక్రవారం. చిరునవ్వు మనసుకు సంతోషాన్ని ఇవ్వడమే కాదు, మనసుకు సంతోషాన్ని ఇవ్వడమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని పంచే వెలుగు లాంటిది. నీ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచే వెలుగు లాంటిది. అందుకే మీరు నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉండండి. ఈ శుభ శుక్రవార శుభోదయము. మనకి కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయంలో ఏం జరుగుతుంది, ఏం లేదు అట్లని మనకు తెలుసు. ఆ టైంలో నీకు ఏమి జరిగినా నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే నువ్వు చేయవలసినది ఏమీ లేదు. పైన ఉన్న భగవంతుడు ఎలా అనేది వస్తే అలానే జీవితము నడిపిస్తుంది. ఎలా అనిపిస్తే అలానే జీవనం నడిపిస్తుంది. నీకు ఏమి జరిగినా నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే నువ్వు చేయవలసినది ఏమీ లేదు. పైన ఉన్న భగవంతుడు ఎలానే అది అనిపిస్తే అలానే జీవితము నడిపిస్తుంది. శుభ శుక్రవారం నాడు ఇంకా ఆపదకి సంపద నచ్చదు, అపాయానికి సంపద నచ్చదు, సంపదకు బంధము నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుక్కి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించేదే మన జీవితము. ఇదే జీవితము. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధము నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి, అదే జీవితము. శుభ శుక్రవారము.